పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టారనే చెప్పాలి. ఆమె సుప్రీంకోర్టు ముందు హాజరు కావడం అనేది న్యాయాన్ని అర్థిస్తూ సుప్రీం గడప తొక్కడం అనేటటువంటిది దేశ రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అంశంగా పేర్కొనాలి. 10 కోట్ల మంది బెంగాలీ ప్రజల తరపున తాను హాజరవుతున్నానని ఆమె చెప్పడమే కాకుండా ఒక రాజకీయ నాయకులు ప్రజల విషయానికి వచ్చేటప్పటికి ఎంత దూకుడు కనబరచాలి, ఎంత ముందు చూపుతో వ్యవహరించాలి అనే దానికి ఆమె ఒక రోల్ మోడల్గానే నిలిచారు. సాధారణంగా నాయకులు కోర్టు గడప తొక్కాలంటే అనేక కేసుల్లో ఇరుక్కున్నప్పటికీ తాము హాజరు కాకుండా న్యాయవాదుల ద్వారా రకరకాలైనటువంటి పిటిషన్లు వేయిస్తూ కేసు ఎంత సీరియస్ అయిందైనా న్యాయస్థానం ముందు హాజరు కావడం అనేది పెద్ద అవమానంగా భావిస్తూ ఉంటారు. అటు మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళంతా సాధారణంగా న్యాయస్థానానికి హాజరు కాకుండానే తప్పించుకునే ధోరణి కనిపిస్తారు. ఇక్కడ చూస్తే కనుక మమతా బెనర్జీ రాజకీయాలు ఏదన్నా ఉండొచ్చు, రాజకీయపరమైనటువంటి అంశాలు, పొలిటికల్ మైలేజ్, బీజేపీ మీద పై చేసి సాధించేటటువంటి ఎత్తుగడ ఏదైనా ఉండొచ్చు, కానీ తన పాయింట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి పెంచడానికి మమత ఎంచుకున్నటువంటి మార్గం మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్కి ఒక రోల్ మోడల్గానే చెప్పాల్సి ఉంటుంది. ఆమె ఇప్పుడు ప్రత్యేకించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకల మీద ఓటర్ల జాబితాను మొత్తాన్ని సమగ్రంగా సరిదిద్ది సంపూర్ణమైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళకే ఓటు ఉండేలా చూస్తామంటూ ఎన్నికల కమిషన్ రంగంలో దిగడము, ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నటువంటి తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ ఇలాంటి చోట్ల ప్రత్యేకించి ఈ సర్వేని చేపట్టడం అనేటటువంటిది జరిగింది. దీంట్లో ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి లక్ష్యాలతోటి ఈ సర్వే జరుగుతుంది, దిద్దుబాటు అనేది జరుగుతుంది అనేటటువంటి ధోరణితో ప్రతిపక్షాలన్నీ ఒక పోరాటం చేస్తున్నాయి ఎన్నికల కమిషన్ తోటి. ఎన్నికల కమిషన్ ని అడ్డు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం తోటి పోరాటం చేస్తున్నటువంటి ధోరణి. అందరికీ కూడా దీంట్లో రాజకీయాలు ఉన్నాయనేది ఇది ఏమాత్రం సంశయం లేని విషయం. కానీ మమత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, స్వయంగా హాజరు కావడం అనేది మిగిలిన ప్రతిపక్షాలన్నిటికంటే కూడా ఒక విభిన్నమైనటువంటి ముందడుగుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆమె సుప్రీంకోర్టు ముందు 3 అంశాలు దృష్టిలో పెట్టింది. పొలిటికల్గా ఆమెకు సంబంధించినటువంటి అంశాలు, భారతీయ జనతా పార్టీతో పోరాటం చేసే విషయంలో న్యాయాలు, ఆమె దూకుడు దుందుడుకు స్వభావం కావచ్చు, దౌర్జన్యం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టాలి. కానీ సుప్రీంకోర్టు ముందు ఆమె ఉంచినటువంటి అంశాలు మాత్రం ఆలోచనాత్మకమైనటువంటివి. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి హోదాలో అంటే 10 కోట్ల మంది బెంగాలీ ప్రజల తరపున ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల కమిషన్కి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో లోపాలు చోటు చేసుకున్నాయి, దిద్దుబాటు చేయండి అని అనేక లేఖలు పట్టించుకోలేదు. అందువల్ల నేను ఇప్పుడు ఒక పౌరురాలిగా అంటే భారతదేశ పౌరురాలిగా నేను న్యాయం అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టు గడప తొక్కానంటూ న్యాయస్థానం ముందు చెప్పడము ఒక్కసారిగా సుప్రీంకోర్టు కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యమంత్రి పదవి కావచ్చు, ఇతరత్ర ప్రధానమంత్రి పదవి కావచ్చు, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి పదవులే. కానీ శాశ్వతమైనటువంటి హోదా, పదవి ఏదన్నా ఉంటే అది పౌరుషత్వం, ఇండియన్ సిటిజన్ అనేది. ఆ సిటిజన్గా నేను ప్రశ్నిస్తున్నాను అంటూ 3 అంశాలు. ఒకటి, చిన్న అంటే స్పెల్లింగ్ మిస్టేకులతోటి ఓటర్ల జాబితాలో లోపాలు చోటు చేసుకుంటే వాటిని పక్కన పెట్టేస్తున్నారు. తర్వాత కొత్తగా వివాహం అయిన తర్వాత ఇంటి పేరు మార్చుకుంటూ ఉంటారు, కొన్ని చోట్ల మార్చుకోరు. దీంట్కి సంబంధించినటువంటి లోపాలని ఎత్తి చూపుతూ ఓటర్ కాదంటూ పక్కన పెట్టేస్తున్నారు. ఇంత పెద్ద ఎలక్టరేట్ అంటే దాదాపు 7.5-8 కోట్ల ఎలక్టరేట్కి సంబంధించినటువంటి అంశాన్ని 3 నెలల్లో మొత్తం దిద్దుబాటు చేసేస్తాం, సరిదిద్దేస్తాం అంటే లోపాలు 3 నెలల్లోనే మొత్తం అంతా కూడా సాధ్యమవుతుంది. సరైనటువంటి సమయం ఇవ్వక్కర్లేదా? ఈ 3 అంశాలు మాత్రం ఖచ్చితంగా మమత లేవనెత్తినటువంటి అంశాల్లో ఇవన్నీ కూడా పొలిటికల్ మైలేజ్ సాధించడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేశారు. ఐపాక్కి సంబంధించినటువంటి విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద సీరియస్గా ఆమె దాడి చేసేటటువంటి ధోరణిలో వెళ్ళారు. ఇవన్నీ పక్కన పెడదాం, కానీ మమతలో ఉండేటటువంటి పటిమ అంటే నాయకత్వ పటిమ మాత్రం ఎక్కడా తగ్గలేదనే చెప్పాల్సి ఉంటుంది. పైగా న్యాయస్థానం ముందు అందరూ కూడా సామాన్యులే అనే విషయం, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండొచ్చు, ప్రధానమంత్రి హోదాలో ఉండొచ్చు, న్యాయస్థానం ముందు మాత్రం సామాన్యులే అనే దానికి ఒక ఉదాహరణగా ఆమె స్వయంగా స్వచ్ఛందంగానే వెళ్ళడము, 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇమ్మని చెప్పడము, తన కేసును తానంటే పశ్చిమ బెంగాల్ ప్రజల తరపున ఒక పౌరురాలిగా తన కేసును తాను వాదించుకుంటానని చెప్పడము, 5 నిమిషాలు కాదు 15 నిమిషాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇవ్వడము, ఇచ్చినప్పటికీ ఆమె
విలువైనటువంటి సూచనలతో పాటు అసలు అంశాలని అంటే దేశ ప్రజల ముందు దృష్టికి తీసుకొచ్చింది. ఎందుకంటే సాధారణంగా నాయకులు చేస్తున్నటువంటి రాజకీయ ప్రకటనలు ఇవన్నీ ఇంతటి అటెన్షన్ని గ్రాప్ చేసేటటువంటి అవకాశం లేదు. అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక రకంగా రాజకీయంగా ఆమె గెలుపు సాధించినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. పొలిటికల్లీ అంటే ప్రత్యర్థుల మీద పొలిటికల్లీ పాయింట్ గెయిన్ చేసింది. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కూడా ఒక రకంగా భారతదేశంలో ఎటువంటి జవాబుదారీతనం అవసరం లేనటువంటి ఒక నిరంకుశ వ్యవస్థగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందే అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేయలేదు? 6 నెలలు కనీసం 9 నెలలు కాల వ్యవధి ఇవ్వకుండా 3 నెలల్లోనే మొత్తం రాష్ట్రాల్లో కోట్లాది మంది ఓటర్లని దిద్దుబాటు చేసేస్తామని ఎలా చెప్తారు? ఇంతవరకు లోపాలతోటి ఎందుకు ఎన్నికల్ని ఎప్పటికప్పుడు ఎందుకు దిద్దుబాటు చేయట్లేదు? 20 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కావాల్సి వచ్చిందా? ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎందుకు చేయడం లేదు? ఒకే ఇంటి నెంబర్ తోటి 80-90 ఓట్లు ఎలా ఉంటున్నాయి? ఒకే అపార్ట్మెంట్లో వేలాది ఓట్లు ఎలా వస్తున్నాయి? ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. అంటే ఎలక్షన్ కమిషన్ 100% పక్కాగా ఓటర్ల జాబితాను తయారు చేస్తుందని ఏమి చెప్పలేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అందువల్లనే ఇప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఆమెకు సంబంధించి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, మైనారిటీ అపీజ్మెంటు, తమ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి పౌరులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చేయడం, ఇలాంటి అనేక సమస్యలు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఆమె లేవనెత్తినటువంటి అంశాల మీద మాత్రం దృష్టి పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా పట్టించుకోక తప్పనటువంటి ఒక అనివార్యతని తన స్టెప్ ద్వారా, అంటే న్యాయస్థానానికి స్వయంగా హాజరు కావడం ద్వారా ఆమె ఆ అంశాన్ని ఖచ్చితమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అంశంగా మార్చారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ప్రజా ప్రాధాన్యం ఉన్నటువంటి సమస్య వచ్చినప్పుడు న్యాయస్థానాన్ని స్వయంగా, అంటే న్యాయమూర్తులని ఆశ్రయించడం అనేటటువంటిది ఒక అవసరం. ఎందుకంటే ఏదో లాయర్లని కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టేశాము ప్రాక్టీస్ అంటే సరిపోదు. ఎందుకంటే న్యాయస్థానం ముందు తమ రాష్ట్రం తరపున వాదించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళకి ఉంటుంది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ కూడా అలర్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి ప్రతినిధి తమ ముందుకు వచ్చి ఇది తప్పు అని చెప్పినప్పుడు న్యాయ వ్యవస్థ ఏదో ఆషామాషిగా సాదాసీదాగా ఈ కోట్ల రూపాయల ఫీజులు తీసుకునేటటువంటి లాయర్లతోటి వ్యవహరించినట్టుగా వ్యవహరించడం. నిన్న జరిగినటువంటి ఘట్టంలోనే సుప్రీంకోర్టు మొత్తం అలర్ట్ అవ్వడము, చీఫ్ జస్టిస్తో సహా అంతా సావధానంగా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ చెప్పినటువంటి ఉదంతాన్ని వినడం అనేటటువంటిది ఒక ప్రజాప్రతినిధికి లభించినటువంటి గౌరవం కానీ గర్వకారణం కానీ భారత ప్రజాస్వామ్యానికి ఒక మచ్చుతునక కానీ మనం చెప్పుకోవాలి. 2 దశాబ్దాల పూర్వానికి వెళితే భారతదేశంలో ఒక మహిళా శకాన్ని, మహిళా సాధికారతకి రాజకీయంగా ఒక 3 మహిళలు ముందుకు తెస్తారు, కొత్త చరిత్రను సృష్టిస్తారని భావించినటువంటి కాలము ఒక 15-20 సంవత్సరాల వెనక్కి వెళితే కనుక దక్షిణాదిన జయలలిత, అలాగే ఉత్తర భారతదేశంలో మాయావతి, మరోవైపు చూస్తే కనుక తూర్పు నుంచి మమతా బెనర్జీ, వీళ్ళంతా ఆశాకిరణాలుగా మహిళా సాధిక, అంటే రిజర్వేషన్లు ఇటువంటి అంశాల కంటే కూడా స్వయం కృషితోటి సాధికారతతోటి వీళ్ళు దేశాన్ని శాసించబోతున్నారని అనుకున్నారు. ఇప్పుడు చూస్తే కనుక జయలలిత మరణించడము, మాయావతి పూర్తిగా రాజకీయంగా వైఫల్యం చెందడం అనేది జరిగింది. ఇంకా కూడా ఒక పొలిటికల్ స్టార్గా వెలుగుతున్నటువంటి మహిళగా మమతా బెనర్జీ మాత్రమే నిలుస్తున్నారు. ఆమె పోరాట పటిమ విషయంలో ఎక్కడ తగ్గరు. గతంలో అంటే 70s, 80s, 90s వెస్ట్ బెంగాల్ని పిడికెడ పట్టి దాదాపు నియంతృత్వ ధోరణితోటి పరిపాలన చేసినటువంటి కమ్యూనిస్టులతోటి మమతా బెనర్జీ దాదాపు ఒంటరి పోరాటం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో యువజన నేతగా మొదలుపెట్టి ఒక సీరియస్, అంటే అనేక రకాలైనటువంటి కేసుల్ని, హింసని, అప్పట్లో అయితే దాదాపు కమ్యూనిస్ట్ గోండాలు అని ఇతరులు అంటే పిలుచుకునేటటువంటి స్థాయికి అక్కడ నియంతృత్వం పెరిగినప్పుడు వాళ్ళతోటి ఒక సామాన్యమైనటువంటి పేదింటికి చెందినటువంటి మమతా బెనర్జీ చేసినటువంటి పోరాటం కానీ ఇవన్నీ ఆ తర్వాత కమ్యూనిస్టులు అధికారం నుంచి దిగిపోవడానికి కారణమైందంటే ఆమె ఆ పోరాటం అనేటటువంటిది ఆ తరహాలో ఉంటుంది. అంటే ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా పోరాటం సాగిస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ వేదిక ప్లాట్ఫామ్ మీద కమ్యూనిస్టులతో పోరాటం సరిగ్గా జరగట్లేదు అనే ఉద్దేశంతో ఆమె తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీని పెట్టుకుని స్వతంత్రంగా తనంతట తాను ఎటువంటి వారసత్వం అవసరం లేకుండా కేవలం రాజకీయ పోరాటంతో పైకెదిగినటువంటి నాయకురాలు మమతా బెనర్జీ ఇప్పుడు ఎన్డీఏ తోటి, బీజేపీ తోటి చాలా పోరాటం చేస్తున్నారు. రాజకీయాలలో పైచేయి సాధించడానికి ఎత్తులు, విన్యాసాలు, యుక్తులు అన్నీ ఉంటాయి. కానీ ఏదేమైనా ఆమెకు ఉండేటటువంటి ఆ ఫైటింగ్ స్పిరిట్ మాత్రము లీడర్స్ ఎవరికైనా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇంకా మరోవైపు చూస్తే కనుక జయలలిత కూడా వారసత్వం, అంటే ఎంజీఆర్ వారసత్వాన్ని తెచ్చుకోవడానికే సుదీర్ఘమైనటువంటి
విస్తృతమైనటువంటి పోరాటం చేస్తూ తన జనాకర్షణని, తన ఆదరణని నిరూపించుకోవడం ద్వారా మాత్రమే నాయకురాలుగా నిలిచారు. తర్వాత జాతీయ స్థాయికి బహుజన్ సమాజ్ పార్టీని పెంచి చాలా విస్తృతమైనటువంటి ప్రాధాన్యం సంతరించడమే కాకుండా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మాయావతి పనిచేయడం, కానీ ఇవన్నీ మహిళా సాధికారత, మహిళా శక్తికి నిదర్శనాలుగా చెప్పాలి. ఇప్పుడు మిగిలినటువంటి ఏకైక ఆశాకిరణంగా మనం మమతా బెనర్జీని చూడాలి. ఆమె రాజకీయాల్లో నెగ్గొచ్చు, ఓడిపోవచ్చు, కానీ ఒక మహిళగా ఫైటింగ్ స్పిరిట్ని కనబరచడమే కాకుండా దేశంలోనే ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, న్యాయస్థానం ముందు ఒక సామాన్యులుగా హాజరు కావడం అనేటటువంటిది, అందులోని రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని అత్యున్నతమైనటువంటి ప్రయారిటీ తోటి ముందుకు రావాలంటే ఖచ్చితంగా పూనుకోవాలి అనే దానికి ఇది ఒక ఉదాహరణగానే చెప్పాల్సి ఉంటుంది. అక్కడ వెస్ట్ బెంగాల్లో 1,40,00,000 మంది ఓటర్లకు సంబంధించినటువంటి SIRలో వాళ్ళ పేర్లు తొలగించేటటువంటి ఆ జాబితాను చేపట్టారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది, దారుణమైనటువంటిది ఆమె అభ్యర్థన. మరోవైపు చూస్తే కనుక తమిళనాడులో 1,00,00,000 మంది ఓటర్లకు సంబంధించి సర్ నుంచి తొలగిస్తున్నారనేటటువంటి విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఈ అంశాల మీద దృష్టి పెట్టక తప్పనటువంటి ఒక కంపల్సన్ మాత్రము మమతా బెనర్జీ సృష్టించారని చెప్పాలి. అందుకైనా సరే ఆమెని శబాష్ దీదీ అని అనక తప్పదు.